అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు అయితే మనం శ్రీ బాల గణేష్ దెందుకూరులో అన్నదానం జరుపుతున్నారు. చాలా గ్రాండ్గా జరుపుతున్నారు. ఊరందరికీ అయితే అన్నదానం చేస్తున్నారు. సో అక్కడికి వచ్చేసాను. ఆడికి వెళ్ళి మనం ఆ ఫుడ్ కూడా టేస్ట్ చేద్దాం అండ్ వాళ్ళని కూడా అడుగుదాం ఎలా ఉందో. దేవుడి దగ్గర కాబట్టి చాలా బాగుంటుంది. సో లెట్స్ గో. అలాగే మీకు వినాయకుడిని కూడా చూపిస్తాను. వినాయకుడు కూడా ఈ మధుర టౌన్లో చాలా ఫేమస్ అనమాట. బాల గణేష్ ఎన్నో సంవత్సరాల నుంచి 1986 నుంచి స్టార్ట్ చేశారనమాట. వెళ్ళి మన వినాయకుడిని కూడా చూపిస్తాను. లెట్స్ గో. కంటెంట్స్ క్రేజీగా ఉంది. హాయ్ బ్రో. చెప్పు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా ఉంది ఫుడ్? సూపర్ ఉందా? థ్యాంక్ యూ. వావ్, చాలా బాగున్నాడండి. చూడండి గణేశుడు. సో చూడండి, ఆలు మటర్, బెండకాయ ఫ్రై, ఇదేమో దోసకాయ చట్నీ అనమాట. సో వాటితో పాటు పప్పు, బజ్జీ, పులిహోర, జిలేబీ ఉంది. జరగాలరా, పై జరగాలటు లేకపోతే అండి కొంచెం చూద్దాం లేదు. చూపేసి కొంచెం పప్ప కొంచెం గంటతో అంత పెద్ద చిన్నది పెట్టు. చూడండి మిర్చి, ఇవన్నీ మిర్చి బజ్జీలే. ఈరోజు అన్నదానంకి మనం ఆయరా ఏంటి సంగతి? అడిపోతారేంట్రా? అరే ఇడి చూడండి రా.
చిన్నగా కింద పడతారు. బాగున్నారా? ఎలా ఉన్నాయి వంటలు? చాలా బాగున్నాయా? అన్నీ సాల్ట్ అన్నీ మంచిగా కుదిరాయా? ఓకే ఆంటీ, థ్యాంక్ యూ. హాయ్ రా క్యూటీ, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఎలా ఉంది ఫుడ్? ఓకే ఓకే రా, థ్యాంక్ యూ నాన్న. చూశారు కదా ఎలా ఉందో మన ఊర్లో, మామూలుగా ఉండదు అనమాట. సో అన్నదానం అంటే ఒక 500 మంది పెట్టినట్టు కదా, ఊరు మొత్తం పెట్టారండి. చాలా క్రేజీగా చేస్తున్నారు బాలగణేష్ వాళ్ళు. సో ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ 1986 నుంచి స్టార్ట్ చేశారనమాట. 1986 నుంచి స్టార్ట్ చేసి ఇప్పటికీ 2025లో కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 40 ఇయర్స్ అనమాట. చాలా బాగా చేస్తున్నారు. మొత్తానికి మనకి నేను కూడా తిందామని డిసైడ్ అయ్యాను అనమాట. ఎందుకంటే టేస్ట్ చేసి చెప్తాను. టేస్ట్ చేసి చెప్పేది ఏముంది, దేవుడిది 100% చాలా మంచిగా చేస్తారు. అది 100% నాకు నమ్మకం ఉంది. సో లెట్స్ ఈట్. కొంచెం పప్పుతో తిందామండి. పప్పు పప్పు చాలా బాగుంది, చాలా మంచిగా చేశారు. అంతేనా? వినాయకుడి చతుర్థి నాడు అన్నదానం తినాలంటే రాసి పెట్టి ఉండాలండి. అందరికీ అది దొరకదన్నమాట. పులిహోర మాటలు లేవు, చాలా బాగుంది. అస్సం ది బెస్ట్ ఎవరికి పులిహార అయితే. సో మిర్చి చాలా బాగుంది. రాండి మీరు కూడా రాండి. రాండి వాళ్ళని నీకు అంటే పిల్లలు ఉన్నారు పక్కన, ఏదో ఎగ్జైట్ అయ్యి చూస్తున్నారు. ఇది ఏం లేదు, జస్ట్ యూట్యూబ్ అండి. సో వాళ్ళని కూడా రమ్మంటున్నాను, కానీ సిగ్గుపడుతున్నారు. చిన్నతనం కదా, తెలియదు. మిర్చి మంచి క్రిస్పీగా చాలా బాగుంది. బెండకాయ ఫ్రైతో చేస్తుంది. ఇచ్చి పడేశారు. బెండకాయ ఫ్రై చాలా బాగుంది. మంచిగా కాజు, తాలింపు గింజలు మంచిగా చేశాడు. ఆల్మోస్ట్ 8,000 మంది వచ్చారు. యూ వోంట్ బిలీవ్, 8,000 మంది వచ్చారు. క్రౌడ్ చాలా హెవీగా వచ్చారండి. అంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఆల్రెడీ చేశారు. వస్తారు కాబట్టి చేశారండి. దోసకాయ పచ్చడి, ర్యాంప్ అంతే, ప్రతిదీ బాగా చేశారు. దేవుడికి కదా చాలా నిష్ఠతో వండారనమాట. ఆలు మటర్ అంటే బఠానీలు ఆలు వేసి వండారు. ఆలు బఠానీ కర్రీ. అవసరం
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొకటి కూడా ఉంది, పెరుగు కూడా ఉంది. సాంబార్ టేస్ట్ కాళ్ళలో చాలామంది జిలేబీ తినర్లే, కానీ పెరుగులోకి జిలేబీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట. మనం జిలేబీ వేసుకొని తిని చూపిస్తాను మీకు, క్రేజీగా ఉంటుంది. జిలేబీ మన కోసం వేయించుకున్నాను అనమాట వెళ్ళి, ఎందుకంటే వీడియో చేస్తున్నా కదా కొంచెం చేస్తారులేండి. జిలేబీ ఇలా వేసుకొని అస్సం జిలేబీ మంచి క్రిస్పీగా ఉంది. సో సక్సెస్ఫుల్గా మొత్తం కంప్లీట్ చేశాను, చూశారు కదా. ఇలాంటి ఫుడ్ మనకి ఇలాంటి పండగప్పుడే దొరికిద్ది. పండగ అంటే ఏంటి, ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి కదా, అలా అనమాట. ఫర్ మోర్ అప్డేట్స్ మన ఛానల్ని అయితే మిస్ అవ్వద్దు, వీడియోస్ చాలా బాగుంటాయి, న్యాచురల్గా ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్ బాయ్, జై హింద్.